Hello viewers, this is Himabindu. Let us learn French now. So why should we learn French first of all? That is more important. ఎందుకు నేర్చుకోవాలి ఫ్రెంచ్? ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఇదివరకు లాంగ్ బ్యాక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అమెరికన్ రీసెర్చ్ అనలిస్ట్ చెప్పింది ఏంటంటే ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా మైండ్ విల్ బీ వెరీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ విల్ బీ మోర్. అంటే అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనకి ఒక చపాతీ చేయాలంటే ఇంట్లో అమ్మ ఏం చేస్తారు? ఎస్, చపాతీ పిండిని బాగా నీడ్ చేస్తారు కదా. ఎస్, ఎంత నీడ్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది. అలాగే మన బ్రెయిన్ కూడా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఇట్ హ్యావ్ సో మెనీ ఇట్లా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్లా ఆలోచన శక్తి బాగా పెంచుతుందన్నమాట. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఎరాలో ఈ 21st సెంచరీలో పీపుల్ ఆర్ అర్జింగ్ టు లెర్న్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎస్పెషల్లీ ఫ్రెంచ్. ఏంటి అని అంటే 127 countries are speaking French. Okay, in that when we travel, this is used for traveling purpose and also ఇప్పుడు ఇదివరకు మనకు సాంస్క్రిట్ నేర్చుకునే వాళ్ళం, అంటే స్టూడెంట్స్కి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రెంచ్ కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్ అయిపోయింది. సిబిఎస్ఈ సిలబస్ కానీ జూనియర్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ చూసుకుంటే మనం ఎందుకు తీసుకుంటున్నారు, ఆప్షన్ ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ఇట్స్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. మ్యాథ్ని మనం ఎంతగా బాగా చేయగలమో ఫార్ములా తెలిస్తే ఫ్రెంచ్ కూడా సేమ్ సిమిలర్ టు దాట్. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఫార్వర్డ్. ఓకే, నౌ let's focus learning French with me. This is Bindu. Okay, well, so what is the difference between French and English? అదొకటి ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకుందాము, అసలు ఫ్రెంచ్ అంటే ఏంటి, దాని స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఒక లే మ్యాన్ చూస్తే ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటి అని నేర్చుకుందాం. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఇన్ దిస్ మనం ఏమి ఫస్ట్ థింగ్ వాట్ వీ వర్ డిస్కసింగ్ ఈజ్ అబౌట్ ద ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఇస్ ఇట్? సో ఇన్ దిస్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ లెట్ us know or focus on the script. ఎలాగో అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది మనం మాట్లాడే కొద్దీ తెలుస్తుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సి, ఈ రెండు ఫ్రెంచ్ వర్డ్సే కానీ ఇది కూడా విల్ బీ సీయింగ్ ఇన్ ఇంగ్లీష్ కదా, చూస్తూ ఉంటాము. గ్యారేజ్ అనేది గరాజ్, ఇజ్ ఇట్? కార్స్ పెట్టే ప్లేస్. అండ్ నౌ దిస్ ఈస్ ద ఫ్రెంచ్ వర్డ్, బోత్ ఆర్ ద ఫ్రెంచ్ వర్డ్స్. దిస్ ఈజ్ ఆల్సో సీన్ ఇన్ ఇంగ్లీష్. అంటే డిఫరెన్స్ ఎలా చూస్తాము అది మళ్ళీ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం మనం. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. స్క్రిప్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. హౌ డు వీ ఐడెంటిఫై by seeing the language? Okay, now let us have known to unknown, is it? So we are all be knowing English alphabets అందరికీ వచ్చు కదా. మళ్ళీ ఫ్రెంచ్లో ఎలా ఉంటుంది? See for example, ఇంగ్లీష్లో ఆల్ఫబెట్స్ we have lower case and upper case, isn't it not? క్యాపిటల్ దీన్ని ఏమంటారు? స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అంటారు. కొంచెం ప్రొఫౌండ్ లాంగ్వేజ్లో ఏమని చెప్తామో లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ అంటాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉంటుంది, లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్. ఓకే వ్యూయర్స్, వెల్ లెట్ us know. సో ఇంగ్లీష్కి ఫ్రెంచ్కి స్క్రిప్ట్ డిఫరెన్స్ వీఆర్ లెర్నింగ్. హియర్ ఇన్ ద లోయర్ కేస్ ఏ, ఇన్ ద అప్పర్ కేస్ ఏ. హౌ అబౌట్ ఇన్ ఫ్రెంచ్ దెన్? అంటే ఫ్రెంచ్లో కూడా సేమ్ రాస్తాం. అంటే ఏంటి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇంకొకసారి బి 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 బి. లెట్ us take సి 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 సి. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై దిస్? యా, సమ్ ఆఫ్ యూ ఆన్సరింగ్, ఐ గెస్. వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ అనేది సేమ్ అని అర్థం. Okay viewers, so in English and in French the script is same. A to Z ikkadaithe ela untundo here also you will be having A to Z, right? And we have a lower case here, we have a lower case here, we have upper case here, we have upper case here. The script is same. Now script lo clarity vachesinda.
French script, English script ఒకటి. Now another thing, this is the very first thing we should be very confident of it, right? And another thing is, let us know something about the differences. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని ఫ్రెంచ్లో యూస్ చేస్తారు. అవి ఎక్కడ యూస్ చేస్తారనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో నేర్చుకుందాం. కానీ ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఏంటో అనేది ఇప్పుడు నేర్చుకుందాం. దీస్ ఆర్ ద ఎక్స్ట్రా క్యారెక్టర్స్. అంటే ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్, అంటే ఫ్రెంచ్లో ఏమంటారో చెప్తాను. ఎగ్యూ, గ్రావ్, థ్రేమా, సెదల్, సర్కంఫ్లెక్స్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, కొత్తగా ఉంటుంది మీ అందరికీ. ఎగ్యూ, గ్రావ్, థ్రేమా, సెదిల్, సర్కంఫ్లెక్స్. ఇవి ఆల్ఫబెట్స్ పైనన్నా వాడతారు, ఆర్ దే విల్ బి యూజింగ్ ఇట్ ఆల్ఫబెట్స్ కిందన్నా యూజ్ చేస్తారు. అది విల్ బి లెర్నింగ్ ఇట్. ఓకే, సో till now what did we learn? We learned French and English script difference. Did we find any difference? Yes, no, we did not find. Very good viewers, we did not find any difference because English and French scripts are same. In both the cases we have uppercase and lowercase. Here also we have uppercase and lowercase. Only the difference, by seeing the language మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే, these are the special characters which is called ague, grave, threma, sedil, circumflex. వీటి వల్ల మనము ఇవి చూసాము అని అంటే, ఓ దిస్ ఇస్ ద ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని చెప్తాం. సే ఇంకొకటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఇంగ్లీషా ఫ్రెంచా? ఇంగ్లీషే. ఓకే, గుడ్ వియర్స్. నౌ వాట్ ఈస్ దిస్, ఇంగ్లీష్ ఆర్ ఫ్రెంచ్? ఫ్రెంచ్. ఎలా చెప్పారు? ఎస్, వండర్ఫుల్. ఒక స్పెషల్ క్యారెక్టర్ చూసారా దాని కింద? వెరీ గుడ్. నౌ గాట్ ఇట్ ద డిఫరెన్స్. అంటే ఇవి ఉంటే వీ కెన్ ఐడెంటిఫై దీస్ ఆర్ ద, అవి ఎక్కడ పడితే అక్కడ వాడలేం. వీ డోంట్ యూజ్ వేర్ ఎవర్ వీ వాంట్, బట్ దెర్ ఆర్ సమ్ సర్టన్ రూల్స్, హిడెన్ రూల్స్ ఇన్ దిస్. విల్ బి లెర్నింగ్ ఇట్ ఇన్ ద ఫర్దర్ ఎపిసోడ్స్. ఓకే వ్యూయర్స్, నౌ ఈజ్ ఇట్ క్లియర్ అప్ టిల్ హియర్? వెల్, ఒకసారి మళ్ళీ లెట్ us recap. The script is same. With only the identification of the special characters, we will be analyzing that language as French. Well viewers, thank you.